ఇదే మూలవాక్యము. మీకా 6వ అధ్యాయము 8వ వచనము. ప్రభువునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలా నీకు శుభములు. ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఒక ముఖ్యమైన ప్రశ్నను వేసుకోబోతున్నాం. ఆ ప్రశ్న ఏమిటంటే, నా నుండి దేవుడు నిజంగా ఏమి కోరుకుంటున్నాడు? మనలో చాలామందికి ఈ సందేహం ఉంటుంది. నేను దేవుని మెప్పించడానికి ఇంకా ఎక్కువ కానుకలు ఇవ్వాలా? ఇంకా ఎక్కువ సమయం ప్రార్థన చేయాలా? లేక ఇంకా కఠినమైన నియమాలు పాటించాలా అని మనం అనుకుంటూ ఉంటాం. మీకా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే గందరగోళంలో ఉన్నారు. వారు దేవుని ప్రసన్నం చేసుకోవడానికి వేల కొద్దీ పొట్టేళ్లను, నదులంత విస్తారమైన నూనెను, చివరికి తమ సొంత పిల్లలను కూడా బలి ఇవ్వాలా అని ఆలోచించారు. వారికి దేవుని హృదయం అర్థం కాలేదు. వారు వస్తువులను అర్పించడం ద్వారా దేవుని కొనవచ్చు అని అనుకున్నారు. కాని మీకా 6వ అధ్యాయము 8వ వచనములో దేవుడు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. ఆయనకు మీ ధనం అక్కర్లేదు, మీ ఆస్తి అక్కర్లేదు. ఆయన కోరుకునేది కేవలం 3 విషయాలు మాత్రమే. అవేంటో ఈరోజు మనం ధ్యానిద్దాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి దేవునితో నడుచుకొనుట ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇప్పుడు ఈ 3 విషయాలను లోతుగా పరిశీలిద్దాం. మొదటిది, న్యాయముగా నడుచుకొనుట. దేవుని బిడ్డలారా, న్యాయం అంటే కేవలం కోర్టులలో జరిగే తీర్పు మాత్రమే కాదు. ఇది మన రోజువారీ జీవితానికి సంబంధించినది. మీరు చేసే వ్యాపారంలో మోసం లేకుండా ఉంటున్నారా? మీ కింద పనిచేసే వారికివ్వాల్సిన జీతం సరిగ్గా ఇస్తున్నారా? బలహీనులకు, పేదలకు సహాయం చేస్తున్నారా? దేవుడు అన్యాయాన్ని సహించడు. మనం ఆదివారం మందిరంలో భక్తిగా ఉండి, సోమవారం బయట ఇతరులను మోసం చేస్తే దేవుడు ఆరాధనను అంగీకరించడు. న్యాయంగా నడుచుకోవటం అంటే మన ప్రవర్తనలో నిజాయితీ కలిగి ఉండటం. రెండవది, కనికరమును ప్రేమించుట. టు లవ్ మర్సీ. గమనించండి, దేవుడు కేవలం కనికరము చూపించు అని చెప్పలేదు, కనికరమును ప్రేమించు అని చెప్పాడు. ఎవరైనా మనకు తప్పు చేసినప్పుడు వారిని క్షమించడం మనకు కష్టంగా అనిపించవచ్చు. కాని దేవుడు మన పట్ల ఎంత దయ చూపించాడు. మన పాపాలను ఆయన లెక్కించలేదు కదా. అలాగే మనం కూడా ఇతరుల పట్ల జాలి, దయ కలిగి ఉండాలి. పగ తీర్చుకోవడంలో సహజం, క్షమించడం దైవ లక్షణం. దయ చూపడాన్ని మనం ఒక బరువుగా కాకుండా ఇష్టంతో, ప్రేమతో చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. న్యాయం ఇతరులకు హాని చేయకుండా ఆపుతుంది. దయ ఇతరులకు సహాయం చేసేలా నడిపిస్తుంది. మూడవది, దీన మనస్సు కలిగి దేవునితో నడుచుకొనుట. టు వాక్ హంబ్లీ విత్ గాడ్. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మనం ఎంత గొప్పవారమైనా, ఎంత ఆస్తిపరులమైనా, దేవుని ముందు మనం శూన్యమని గుర్తించడమే దీన మనస్సు. చాలామంది దేవుని ముందు నడవడానికి ప్రయత్నిస్తారు. అంటే దేవుని సలహా తీసుకోకుండా తమ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు దేవుని వెనుక ఎక్కడో దూరంగా ఉండిపోతారు. కాని దేవుడు ఏమంటున్నారు? నాతో కలిసి నడువు. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి వేలు పట్టుకుని ఎలా నడుస్తాడో మనం కూడా ప్రతిరోజు, ప్రతి నిర్ణయంలో దేవుని మీద ఆధారపడి జీవించాలి. గర్వం మనలను దేవునికి దూరం చేస్తుంది, కాని వినయం మనలను దేవునికి దగ్గర చేస్తుంది. ప్రియమైన సంఘమా, ఈరోజు మీరు దేవునికి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా? దేవుడు మీ కానుకల వైపు చూడటం లేదు, ఆయన మీ హృదయం వైపు చూస్తున్నాడు. ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుందాం. నేను ఎవరికీ అన్యాయం చెయ్యను. నన్ను బాధపెట్టిన వారిని నేను ప్రేమిస్తాను.
క్షమిస్తాను. నేను నా జ్ఞానం మీద కాకుండా దేవుని మీద ఆధారపడి జీవిస్తాను. దేవుడు కోరుకునేది కష్టమైనది కాదు, అది మనకు మేలు కలిగించేదే. ఈ సరళమైన మార్గంలో నడవడానికి దేవుడు మనకు సహాయం చెయ్యునుగాక. ప్రార్థన్. మహోన్నతుడా, మా ప్రేమగల తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, మేము అనేకసార్లు ఆచారాలకు ఇచ్చిన విలువ నీవు కోరుకునే న్యాయానికి, దయకు ఇవ్వలేకపోయాము. మమ్మల్ని క్షమించు. ఇతరుల పట్ల న్యాయంగా ఉండే ధైర్యాన్ని, శత్రువుల పట్ల దయ చూపించే ప్రేమను, నీతో వినయంగా నడిచే సాత్వికాన్ని మాకు దయచేయండి. మా జీవితాల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చేలా మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.